వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం 2011 మార్చి 12వ తారీఖున పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం జరిగింది. ఎందుకంటే మన పార్టీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో ప్రయత్నాలు పడి అధిష్టానం కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో ఢీకొని, ఎందుకంటే వైఎస్ రాజశేఖరుడి కోసం తమ మాన ప్రాణాలని అర్పించినటువంటి ప్రజల కోసం అతనికి కాంగ్రెస్ అధిష్టానం పార్టీ తిరిగి మళ్ళీ అతనికి అధికారం చేజిక్కోకుండా అడ్డుకోవడం, అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు 18 సీట్లతో ఈరోజు 154 సీట్లు చేరుకోవడం జరగడం శుభపరిణామం. కాబట్టి ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి ఎన్నో బాధలు పెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి ఇతను మన పార్టీకి పనిచేయడానికి ఉద్దేశంతో కాంగ్రెస్ అధిష్టానం పక్కన పెట్టేసి జగన్మోహన్ రెడ్డిని ఆ రోజు ముఖ్యమంత్రిగా వేరే ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు ముఖ్యమంత్రులు మారినారు. ఎందుకంటే ఆర్థికంగా కానీ చాలా వరకు అతని జైల్లో పడేయడం కన్నా కాంగ్రెస్ అధిష్టానం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అనుభవించినారు, ఎన్నో బాధలు పడి 2011 మార్చి 12న పార్టీ ఆవిర్భావానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం మన తాడేపల్లి కేంద్ర పార్టీ కార్యాలయంలో జరుపుకోవడం రాష్ట్ర పండుగల వాతావరణం నెలకొనింది. కాబట్టి ఆయన ఆదేశాల మేరకు మనం ఇక్కడ పార్టీ ఆవిర్భావ దినోత్సవం కోరట్ల మన వైఎస్ సర్కిల్ తిమ్మాయారపల్లి నందు జరుపుకోవడం మన ఇది ధర్మం కనీసం. కాబట్టి మనమందరూ ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన అడుగుజాడల్లో మన అందరూ నడవాలని, మన పార్టీని మళ్ళీ 2029 పూర్వం తెచ్చుకునేదానికి మీరందరూ సిద్ధంగా ఉండాలని. ఎందుకంటే ఎన్నో సంక్షేమ పథకాలు అందించినటువంటి మన మాజీ ముఖ్యమంత్రి వారిలో జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి అట్టే ఆ సంక్షేమ పథకం కొనసాగిస్తూ ఈరోజు 24 పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ ఎన్నో అబద్ధాలు మీద అబద్ధాలు చెప్పి, ఎందుకంటే ఆడబిడ్డ ఇది అని చెప్పాడు ఎవరు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఆడబిడ్డ ఇది 1500 రూపాయలు ఎక్కడ లేదు. అందరూ ముగ్గురు ఉంటే 1500, ఇద్దరు ఉంటే 3000 రూపాయలు, ముగ్గురు ఉంటే 4500, నలుగురు ఉంటే 6000 చెప్పాడు. మళ్ళీ ఈరోజు మళ్ళీ ఏం చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ మీరు ఎంతమందినైనా కనండి 25,000 ఇస్తానని మళ్ళీ అబద్ధాలు చెప్తున్నాడు. 25,000 రూపాయలు ఇస్తాడు. 1500 ఇవ్వలేని వ్యక్తి ఈరోజు 25,000 రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడంటే మీరు అర్థం చేసుకోండి. ఈరోజు కన్నా రైతుకి ఈరోజు కన్నా నీకు ఇచ్చిన పాపన లేదు. అది సెటిల్గా ఉన్నారు కూడా ఏదో 2,000 రూపాయలు వేసిన, మిగతా డబ్బులు మామూలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 16,000 రూపాయలు ఇస్తారు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రైతులకి అలాగే నిరుద్యోగులకి 3,000 రూపాయలు నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి కల్పిస్తారని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చినాడు. ఆ రోజు ఈరోజు ఒకటే అడుగుతున్నాం, చంద్రబాబు నాయుడిని కూటమి ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం. ఎంత నీచమైన అంటే చెప్పిన మాటలు అబద్ధాలు చెప్పి ఈరోజు తప్పించుకుంటున్న పార్టీ ఏదైనా ఉందంటే కూటమి ప్రభుత్వమే. కాబట్టి మీకు కూటమి ఒకటే చెప్తారు. కానీ ఈరోజు నిన్న సంఘటన జరిగింది, మీకు తెలిసినో లేదో. కూటమిలో ఉన్నటువంటి బీజేపీ ఒక వ్యక్తి సెంట్రల్ సంబంధించిన వ్యక్తి విష్ణువర్ధన్ అనే పేరుపై అతను ఉన్నప్పుడు 30 సంవత్సరాలుగా పాపం దిశానిర్దేశం ప్రజలకందరికీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరికీ జనాలకి ఇది చెప్పేవాడిని. అతనికన్నా పేరుపై రాజకీయంగా అడ్డుకోవడం అడ్డుకుంటా ఎమ్మెల్యే గారు ఇంత దిగారి రాజకీయాలు చేస్తున్నారు. అది రానున్న రోజుల్లో కూటమి నాయకులే ఒకరికొకరు కొట్టుకునే పరిస్థితి వస్తుంది. ఈ సందర్భంలో మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు గోరంట్ల గ్రామంలో వైఎస్ఆర్ సర్కిల్ నందు ఘనంగా కేక్ కట్ చేయడం జరిగింది. జిల్లా అధ్యక్షురాలైన శ్రీమతి ఉషా శిక్షణ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఎంతో వైభవంగా ఇక్కడ పార్టీ కార్యకర్తలు నాయకులు కలుసుకొని పార్టీ ఆవిర్భావం సందర్భంగా వైఎస్ఆర్ సర్కిల్లో ఆయన పులారం సమర్పించి కేక్ కట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ పార్టీ ఎన్నో కష్టాల నుంచి పుట్టుకొచ్చిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నో తప్పుడు హామీలు ఇచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాదాపు అయితేనా కూడా ఇప్పటికి కూడా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. ఆ అభివృద్ధి చేసిండే వాళ్ళైతే కన్నా ఈరోజు ధైర్యంగా పంచాయతీ ఎలక్షన్కి పోయేవాళ్ళు. రానున్న ఏప్రిల్ 2వ తారీఖు పంచాయతీలో పదవీ కాలం తీరిపోతుంది. ఇంతవరకు నోటిఫికేషన్ కూడా లేదంటే ప్రజల్లో ఎంత మాత్రం ఈ కూటమికి బలం ఉందో తెలిసిపోతుంది. అదే బలం ఉండే వాళ్ళైతే, అదే సంక్షేమ పథకాలు చేసిన వాళ్ళైతే కన్నా పంచాయతీ ఎలక్షన్ ముందుగా పోయేవాళ్ళని చెప్పి ప్రజల్లో వాళ్ళకు బలం లేదని తెలిసిపోయింది. రానున్న 2029లో తప్పకుండా
170 స్థానాలు కొట్టి జగన్మోహన్ రెడ్డి గారు జెండా ఎగరేస్తారని పెనుగొండలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉషమ్మ కూడా జెండా ఎగరేస్తుందని చెప్పి గర్వంగా చెప్తుంటారు. సంవత్సరం 12 మార్చిన మన ప్రియమైన నేత వైఎస్ జగన్మోహన్ గారు వైఎస్ పార్టీని స్థాపించిన దినం. ఆ రోజు ఓపెన్ చేసి ప్రతిపక్షం 10 ఏళ్ళు ఉన్నాడు, 5 ఏళ్ళు పాలన చేశారు. 10 ఏళ్ళు వ్యతిరేకంగా ఉన్నా కూడా, ప్రతిపక్షం ఉన్నా కూడా ప్రజల కోసం పోరాటం చేశారు. 5 ఏళ్ళు పక్షంలో ఉంటే తనాంబలం లేకుండా, కులం భేదం లేకుండా, పార్టీ లేకుండా అందరినీ న్యాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ గారు. ఆ జగన్మోహన్ గారు చేసిన వ్యక్తికి జనాలు మరవలేరు. ఈరోజు 15 ఏళ్ళు అయిపోయింది, 16వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాము. 16వ ఏళ్ళలో మళ్ళీ జగన్మోహన్ గారు సీఎం అవుతారు. అయినా కూడా ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది, అందరూ చూస్తున్నారు బాగా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రోటోకాల్ పాటించలేదు. అదే వైఎస్ఆర్ పార్టీ ఉన్నప్పుడు ప్రోటోకాల్ ప్రతి పార్టీ ఏ పార్టీలో ఉంది ప్రోటోకాల్ పట్టించే వాళ్ళు. ఈ పార్టీ మాత్రం ప్రోటోకాల్ లేదు. ప్రజాప్రతినిధులు కారు, టీడీపీలు కావచ్చు, బీజేపీలు కావచ్చు, జనసేవలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కాదు. వాళ్ళ పార్టీ పదవులు పెట్టుకొని ప్రజాప్రతినిధుల్ని కించపరుస్తూ వాళ్ళు చేసే ఏళ్ళ రాష్ట్రమంతా చూస్తూ ఉంది. ఈ పరిపాలన ఇది. రాబోయే దినాల్లో కూడా జగన్మోహన్ గారు సీఎం అవుతారు. అప్పుడు మేము పశ్చిమంలో ఉన్నా కూడా తనమన లేకుండా, పార్టీ వల్ల లేకుండా పరిపాలన చేసే వ్యక్తి జగన్మోహన్ గారు. ఇప్పుడు చెప్తున్నాం మేము, మీ పరిపాలన ఎత్తిపోయింది. మీ పరిపాలన ఒక జెడ్పీటీసీ కానీ, ఎంపీపీ కానీ, ఎంపీటీసీ కానీ, సర్పంచ్ కానీ పిలవడం లేదు. ఎందుకంటే మీ పార్టీ వాళ్ళు కాదు కాబట్టి. అది ఆ పద్ధతి, అది పరిపాలన. పరిపాలన అంటే ఏ పంచాయతీ పోతే ఆ ప్రముఖుడు సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ ఒక మండలానికి ఉంటే వాళ్ళని మీరు కేర్ చేయకుండా, ప్రోటోకాల్ పాటించకుండా చేస్తున్నారు. మీ పరిపాలన ఇది పరిపాలన కాదు. అంతా చూస్తున్నారు. రాబో దినాల్లో మీకు ఎక్కడెక్కడ మీరు ఏమేం చేశారో దానికంతా మీకు అనుమతి తప్పని చెప్పేసి హెచ్చరిస్తున్నాం.